హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ పార్కులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విక్రమ్ వయసు 29 ఏళ్ళు. అతను రోజు లేట్ నైట్ ఇంటికి వెళ్తాడు. ఈ శనివారం రాత్రి అతని అమ్మ ఫోన్ చేసి చాలా బలహీనంగా, నాకు ఆరోగ్యం బాగోలేదురా, రేపు ఉదయం ఇంటికి రావాలి, ఒంటరిగా ఉండలేకపోతున్నా అని చెప్పింది. విక్రమ్ గుండెలో ఆందోళన పెరిగింది. ఆఫీసు నుంచి బయలుదేరేసరికి టైం రాత్రి 11:45 అయింది. బయట పూర్తి చీకటి, రోడ్డు మీద ట్రాఫిక్ దాదాపు లేదు. చల్లని గాలి వీస్తోంది. అతను ఫోన్లో ఊబర్, ఓలా యాప్లు ఓపెన్ చేశాడు. ఎక్కడా ఒక్క కారు కూడా అవైలబుల్ కాలేదు. లాస్ట్ బస్ కూడా 11:30కి వెళ్ళిపోయింది. విక్రమ్ నిట్టూర్చి రోడ్డు పక్కన నిలబడి ఆటో కోసం ఎదురు చూడసాగాడు. చుట్టూ దుకాణాలు మూసేశారు. దూరంగా ఒక్కొక్క వాహనం వెలుగు మెరుస్తూ వెళ్తున్నాయి. అప్పుడు దూరంగా ఒక పాత పసుపు రంగు ఆటో హెడ్లైట్లు వెలిగిస్తూ నెమ్మదిగా వచ్చింది. ఆటో దగ్గరికి వచ్చి బ్రేక్ వేసింది. డ్రైవర్ ఒక 50-55 ఏళ్ల మధ్య వయసు మనిషి. తలపై తెల్లటి టోపీ పెట్టుకుని, గడ్డం కొంచెం నెరిసి ఉంది. కళ్ళు లోతుగా పడి ముఖం శాంతంగా కనిపించింది. కానీ ఏదో దూరంగా, ఖాళీగా అనిపించేలా ఉంది. సార్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు చాలా తక్కువ లో స్వరంలో. శంకరపల్లి వరకు బ్రో, ఎంతవుతుంది అన్నాడు విక్రమ్. డ్రైవర్ కొంచెం ఆలోచించి, రాత్రి లేటు కాబట్టి 350 రూపాయలు సార్, ఓకేనా అన్నాడు. విక్రమ్ ఏమీ ఆలోచించకుండా సరే అని ఆటోలో ఎక్కాడు. ఆటో పూర్తిగా ఓపెన్ టైపు. వెనక సీటు రెండు వైపులా డోర్స్ లేవు. పూర్తిగా ఖాళీగా ఉంది. గాలి స్వేచ్ఛగా వీస్తోంది. విక్రమ్ వెనక సీటు మధ్యలో కూర్చున్నాడు. ఆటో నడవసాగింది. మొదటి 10-15 నిమిషాలు అంతా సాధారణంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద రోడ్డు ఖాళీగా ఉంది. విక్రమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తనకిష్టమైన మ్యూజిక్ ప్లే చేసి కళ్ళు మూసుకున్నాడు. చుట్టూ పొలాలు, చీకటి, దూరంగా కొన్ని లైట్లు మెరుస్తున్నాయి. అప్పుడు హఠాత్తుగా గాలి చల్లగా మారింది. వేసవి రాత్రి అయినా చలి ఎక్కువైంది. విక్రమ్ చేతులు రుద్దుకున్నాడు. డ్రైవర్ మిర్రర్లో చూసి ఇలా అన్నాడు, సార్, ఈ రోడ్డు మీద రాత్రి ఎవరూ ఒంటరిగా వెళ్ళరు. మీరెందుకు ఇంత లేటుగా వెళ్తున్నారు? విక్రమ్ హెడ్ ఫోన్స్ తీసి, అమ్మ ఆరోగ్యం బాగోలేదు బ్రో, ఉదయం ఇంటికి చేరాలి అన్నాడు. డ్రైవర్ మళ్ళీ నవ్వాడు. ఆ నవ్వు కొంచెం విచిత్రంగా, దూరంగా అనిపించింది. అమ్మలు ఎప్పుడు వేచి ఉంటారు కానీ అని ఆగిపోయాడు. విక్రమ్కి కొంచెం అసౌకర్యంగా అనిపించింది. అప్పుడు వెనక సీటు నుంచి సన్నటి, పరిచయమైన స్త్రీ స్వరం వినిపించింది. విక్రమ్, నేను గుర్తున్నానా? అతను షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. చీకటిలో సీటులో ఒక మూలలో ఒక తెల్లటి ఆకారం మసగ్గా కనిపించింది. గాలి బలంగా వీస్తుంటే ఆ ఆకారం జుట్టు ఎగురుతోంది. ఎవరు మాట్లాడుతున్నారు అని గట్టిగా అడిగాడు. డ్రైవర్ శాంతంగా, సార్, గాలి శబ్దం అయ్యుంటుంది, భయపడకండి అన్నాడు. కానీ ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఇప్పుడు ఇంకా దగ్గరగా, చల్లగా, బాధతో నిండి, నా పేరు ప్రియ, మనం కాలేజీలో పరిచయం కదా, నువ్వు నన్ను చాలా ప్రేమించావు. ఆ రోజు ఈ రోడ్డు మీదే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేశావు. ఈ ఆటోలోనే నేను యాక్సిడెంట్కి గురయ్యాను. విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. అతని చేతులు వణుకుతున్నాయి. ప్రియా 8 సంవత్సరాల క్రితం అతని కాలేజీ లవ్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక రాత్రి చిన్న విషయంపై తీవ్రమైన ఫైట్ జరిగింది. విక్రమ్ ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ప్రియా హైదరాబాద్ నుంచి తన ఊరు వెళ్తుండగా ఆటో యాక్సిడెంట్లో చనిపోయిందని విన్నాడు. ఆ గిల్ట్ ఇప్పటికీ అతని గుండెలో రక్తంలాగా కారుతోంది. అతను భయంతో, ఇదేంటి, ఆపు ఆటో, నేను దిగిపోతాను అని అరిచాడు. డ్రైవర్ వేగం పెంచాడు. ఆటో ఇప్పుడు 80-90 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఓపెన్ సైడ్ నుంచి గాలి బలంగా కొడుతూ చల్లగా చావు వాసనతో వీస్తోంది.
వెనుక నుంచి చల్లని తడిగా ఉన్న చేయి అతని భుజం మీద పడింది. ఆ చేయి సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. ప్రియా ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. తెల్లటి చీర, రక్తం మరకలతో, జుట్టు గాలిలో ఎగురుతూ, ముఖం సగం కుళ్ళిపోయి, కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నువ్వు నన్ను వదిలేశావు విక్రమ్. ఆ రోజు నువ్వు ఉంటే నేను చనిపోయేదాన్ని కాదు. ఇప్పుడు నాతో రా. ఈ ఆటో ఎప్పటికీ ఆగదు. మేము రాత్రి ఒంటరి ప్రయాణికులను తీసుకుంటాం. వాళ్ళ ఆత్మలను మా లోకంలోకి లాగేస్తాం. డ్రైవర్ తల పూర్తిగా తిప్పి చూశాడు. అతని ముఖం ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. చర్మం కుళ్ళిపోయి, కళ్ళు ఖాళీగా, నోటి నుంచి రక్తంలాంటి ద్రవం కారుతోంది. సార్, నేను కూడా ఆ రోజు ఆ యాక్సిడెంట్లో చనిపోయాను. ప్రియా నా భార్య ఇప్పుడు. మేము రాత్రి ఒంటరి ప్రయాణికులను తీసుకుంటాం. విక్రమ్ భయంతో కంపించిపోతూ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. లైట్ ప్రియా ముఖం మీద పడగానే ఆమె భయంకరంగా అరిచింది. ఆటోలో గాలి మరింత బలంగా వీస్తోంది. అతను ధైర్యం చేసి ఓపెన్ సైడ్ నుంచి దూకాలనుకున్నాడు. కానీ ప్రియా చేయి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వెక్కడికి వెళ్ళలేవు. నాతో ఉండు. ఆటో ఇప్పుడు ఒక పాత పాడుపడ్డ బ్రిడ్జి దగ్గరకు వచ్చేసింది. ఇదే 8 సంవత్సరాల క్రితం ప్రియా యాక్సిడెంట్ జరిగిన స్థలం అని విక్రమ్కి అర్థమైంది. అతని గుండెలో భయం, గిల్ట్ రెండూ ఒకటేసారి కలిసి వచ్చాయి. అప్పుడు విక్రమ్ ఒక్కసారిగా ధైర్యం సమకూర్చుకున్నాడు. అతను గట్టిగా అరిచాడు. ప్రియా, నేను తప్పు చేశాను. నిన్ను ఒంటరిగా వదిలేసినందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు నన్ను చంపి ఏం సాధిస్తావు? నీకు శాంతి కావాలంటే నన్ను వదిలే. నేను నీ కోసం ప్రతి శనివారం ఈ బ్రిడ్జి దగ్గర దీపం వెలిగిస్తాను, పూలు వేస్తాను, ప్రార్థన చేస్తాను. నువ్వు శాంతి పొందు. ప్రియా చేయి కొంచెం డీలవైంది. ఆమె ఎర్రటి కళ్ళతో ఒక క్షణం బాధ, దుఃఖం కనిపించింది. విక్రమ అవకాశం వదల్లేదు. అతని ఫోన్లో ఓం నమఃశివాయ గానం ప్లే చేశాడు. ఆటోలో శబ్దం ఎక్కువైంది. డ్రైవర్ మరియు ప్రియా ఇద్దరూ ఒకేసారి అరవసాగారు. విక్రమ్ బలంగా ప్రియా చేతిని తీసి వదిలేశాడు. నువ్వు గతం, నేను భవిష్యత్తు, వదిలేయ్ అని అరిచాడు. ఆటో హఠాత్తుగా బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. విక్రమ్ ఓపెన్ సైడ్ నుంచి బలంగా బయటకు దూకాడు. అతను రోడ్డు మీద పడ్డాడు. చేతులు, మోకాళ్ళు గాయపడ్డాయి. రక్తం కారుతోంది. కానీ అతను బ్రతికున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఆటో ఇంకా అక్కడే ఉంది. డ్రైవర్ మరియు ప్రియా అతన్ని నిశ్శబ్దంగా చూస్తున్నారు. ప్రియా కళ్ళల్లో కోపం కాకుండా ఒక రకమైన శాంతి, క్షమాపణ కనిపించింది. నెమ్మదిగా ఆటో మసగ్గా అయిపోయి చీకటిలో అదృశ్యమయింది. విక్రమ్ ఫోన్ తీసి తన స్నేహితుడికి మెసేజ్ పంపి పోలీసులకు కాల్ చేశాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. గాయాలు మానాయి, కానీ మనసు ఎప్పటికీ మారదు. ఇప్పుడు విక్రమ్ ప్రతి శనివారం ఆ పాత బ్రిడ్జి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న సమాధిలాగా ఏర్పాటు చేశాడు. దానిమీద దీపం వెలిగిస్తాడు, పూలు వేస్తాడు. ప్రియా, నన్ను క్షమించు, నువ్వు శాంతి పొందు అని ప్రార్థిస్తాడు.